అదేదో విద్యార్థుల నిరసన అడ్డుకుంటారా ఇలాంటి పనికి మాల మాటలకి వదిలేసేయచ్చు. ఎందుకంటే ఇది పక్కా దేశం మీద కుట్రే, విద్యార్థులను ముందు పెట్టి జరిగిన కుట్రే, భారతదేశాన్ని నేపాల్గా మార్చడానికి జరిగిన కుట్రే, బహిరంగంగా మేము నేపాల్గా మారుస్తాం బంగ్లాదేశ్గా మారుస్తామన్నటువంటి వాళ్ళు జరిపినటువంటి కుట్రే. దీనికి సజీవ సాక్ష్యాలు ఇప్పుడు 1 by 1 వెలుగులోకి వస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఆ ఘర్షణల్లో 2300 మంది క్రిమినల్స్ ఉన్నారు. ఆయుధాలు వాడారు, అలాగే దాడులు చేశారు. వీళ్ళ మీద రేప్ కేసుల దగ్గర నుంచి, మర్డర్ కేసుల నుంచి, దాడుల కేసుల దగ్గర నుంచి, డ్రగ్స్ కేసుల దాకా ఉన్నటువంటి నేరస్తులు అనేక మంది అందులో ఉన్నారు. అమాయకమైనటువంటి యువతని అడ్డుపెట్టి వాళ్ళు ఈ అరాచకాలు చేశారు పోలీసుల మీద. నెంబర్ 1 నేపాల్లో జరిగింది అదే, బంగ్లాదేశ్లో జరిగింది అది. పక్కాగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నేపాల్లో జరిగింది ఏంటది, అక్కడ ఏదైతే ఈ గొడవలు రెచ్చగొడుతున్నటువంటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియా ప్లాట్ఫారాలని ఆపారు. వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫారాలు పునఃప్రారంభం కావాలని ఉద్యమించారు. ప్రభుత్వం 24 గంటల్లో పునఃప్రారంభించింది, కానీ దాడి చేశారు. అదే ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు. నేపాల్లో ఇంకేం లేదు, అక్కడ బీభత్సమైన అంశాలు ఏమీ లేవు. నెంబర్ 2 బంగ్లాదేశ్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుల పిల్లలకి రిజర్వేషన్లకు సంబంధించి ఎవరో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇవ్వండి రిజర్వేషన్, ఇవ్వకుండా ఎట్లాగా అని. ప్రభుత్వం నిరాకరించింది, కానీ రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నారు అంటూ గొడవకి దిగారు. ఇవ్వట్లేదు అని ప్రధానమంత్రి చెప్పినా సరే వినలా, రచ్చ చేశారు. విద్యార్థులు పక్కకి వెళ్ళిపోయారు. దాన్ని ఎవరు ఇప్పుడు క్యాప్చర్ చేసింది? మత ఉన్మాద శక్తులు. నేపాల్ ఇప్పుడు లీడ్ చేస్తుంది ఎవరు? మత ఉన్మాద శక్తులు. ఈ రెండిటికి ఇక్కడ కూడా జరుగుతున్నదనడానికి సజీవ సాక్ష్యం. గుడి ముందు నుంచుని గుళ్ళో లోపలికి వెళ్ళి, అంటే పోలీసులు కొడుతున్న టైంలో పరిగెత్తుకెళ్ళి గుళ్ళోకి వెళ్ళిపోయి గుళ్ళో 3 గంటల పాటు ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి గుళ్ళోకి నన్ను రానిలేదు, నేను దళితురాలిని కాబట్టి అంటూ వీడియో చేసిన అమ్మాయి అలాంటి కుట్రలో ఒక భాగస్తురాలు. అదే సందర్భంలో ఆయుధాలు వాడినటువంటి వాళ్ళు మరొక భాగస్తులు. ఇది కాకుండా దీని వెనకాల కుట్రలు ఉన్నాయనడానికి మరికొన్ని డాట్స్ కలిస్తే స్పష్టత వస్తుంది. ఇక్కడ ఇది ట్రంప్ని గద్దెదించడానికి 2020లో ఏం చేశారు, ట్రంప్ పోస్టులని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బ్లాక్ చేశారు, గుర్తుంది కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ ట్విట్టర్లో ఎవరైతే యువజనులను ఉద్దేశించి తను తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడితే అది కమ్యూనిటీ స్టాండర్డ్స్కి లేదని చెప్పి బ్లాక్ చేసింది ఫేస్బుక్. అంటే ఏంటి, ట్రంప్ మీద జరిగిన కుట్ర తరహాలో ఇండియాలో ప్రారంభమైంది. ఇది మరొక సాక్ష్యం. ఇది కాకుండా జరుగుతున్నటువంటి పరిణామం. గ్రేటా థంబర్గ్ ప్రపంచంలో రెచ్చగొట్టే చర్యలు జరిగేటటువంటి చోట్లకి డీప్ స్టేట్ మనిషిగా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ బ్రిటన్లో ఉన్నటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది, అంటే ఖచ్చితం. రెండవది, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని విడుదల చేయాలంటూ అక్కడ జరిగినటువంటి ప్రొటెస్ట్స్ మరొకటి అందులోనే. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకదానికొకటి డాట్స్ కలుపుకుంటే భారతదేశం మీద పెద్ద కుట్రే జరుగుతోంది. ఇంకోటి, దేశ విచ్ఛిన్నం కోరత, ఈశాన్య రాష్ట్రాలను విడిపోవాలని కోరేటటువంటిది, కాశ్మీర్ని వదిలేయని కోరే ధ్రువరాటి లాంటి వాడు దీనికి మద్దతు ఇవ్వడు. వాడు డీప్ స్టేట్కి సంబంధించినటువంటి వాడే. వాడు కూడా దీనికి మద్దతు ఇవ్వడంతో పాటు వీళ్ళతో కలవడం. ఇంకోటి, భారతదేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసే ఉగ్రవాదులకు కూడా మద్దతుగా వాదించే కపిల్ సిబల్ రంగంలోకి దిగి వీళ్ళకి ఇప్పుడు మద్దతు ఇస్తూ వీళ్ళ తరపున న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించడం. ఇవన్నీ కాకుండా ఎవరైతే ఈ మన సోషల్ మీడియాలో పెట్టేటటువంటి పోస్టులని పోలీసులు కొట్టిన వాటిని మాత్రమే హైలైట్ చేస్తూ వాటికి బాగా వైరల్ చేస్తున్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్. పోలీసులని కొట్టిన విజువల్స్, పోలీసుల మీద రెచ్చిపోయిన విజువల్స్, పార్లమెంటు లోపలికి కూడా వెళ్ళే విజువల్స్ అన్నిటినీ దాచేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి దాన్ని హైలైట్ అవుతోంది, లేని దాన్ని తొక్కేస్తున్నారు. ఆల్గారిథమ్స్ ఆ విధంగా చేంజ్ చేసుకొచ్చారు. ఇవన్నీ చూస్తే దేశం మీద చాలా పెద్ద కుట్ర జరుగుతున్నట్టు కనబడుతుంది.